జగన్మోహన్ రెడ్డి అమరావతికే కాదు పోలవరానికి కూడా తీరని ద్రోహం చేశాడు. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో చంద్రబాబు గారు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని ఏపీకి ఒక నిర్వచనాన్ని ఇస్తే, జగన్మోహన్ రెడ్డి మాత్రం అరాచకాలు పడగొట్టటాలే అభివృద్ధి అన్నట్టుగా ఒక సరికొత్త నిర్వచనాన్ని అయితే ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా పోలవరానికి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల 20,000 కోట్లు. అంతే, ఎస్ నిజమే. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు చేసినటువంటి పాపాలకు ప్రాజెక్టుకు అదనంగా 20,000 కోట్ల రూపాయలు అవసరం అవటమే కాకుండా మరొక 4-5 ఏళ్ళు సమయం పట్టే అవకాశం ఉంది. వాస్తవానికి గత ప్రభుత్వం కొనసాగించిన పనులను కన్నా అదే సంస్థతో కొనసాగించుంటే సరిగ్గా 1.5-2 ఏళ్లలోపు ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ జగన్మోహన్ రెడ్డి అతి తెలివికి పోయి చంద్రబాబు ఇచ్చిన సంస్థకు నేను కాంట్రాక్ట్ ఇవ్వటం ఏంటని చెప్పి ఆ రోజు నవయోగ సంస్థను తప్పించి మెగా సంస్థకి ఇవ్వటం, దాంతోపాటు 680 కోట్ల రూపాయలు మేము రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గొప్ప చెప్పుకున్నాడు. కానీ అసలు తప్పు అక్కడే జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు పిపిఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా హెచ్చరించింది. ఈ సమయంలో 72% పనులు పూర్తయ్యి పనులన్నీ శరవేగంగా జరుగుతున్న సమయంలో కాంట్రాక్టు సంస్థను మార్చితే నూతన సంస్థ పనులు ప్రారంభించడానికి కానివ్వండి, లేదా చేసిన పనుల మీద అవగాహన లేకపోతే ప్రాజెక్టు మొత్తం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో మధ్యలో నిర్మాణ సంస్థలను మార్చడం కరెక్టు కాదు అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన పెడచెవిని పెట్టి అప్పుడు నాకు 151 వచ్చాయనే ఆ గర్వంతో విర్రవీగి జగన్మోహన్ రెడ్డి అప్పుడు నవయోగ సంస్థను పక్కన పెట్టారు. పోనీ మెగా సంస్థతో జగన్మోహన్ రెడ్డి పోలవరం పనులను పూర్తి చేస్తుంటే సంతోషం. జగన్మోహన్ రెడ్డి దీనికి 3 సార్లు డెడ్ లైన్ పెట్టాడు. 2021 జూన్ అన్నాడు, 2021 డిసెంబర్ అన్నాడు, 22 ఖరీఫ్ అన్నాడు, 23 ఖరీఫ్ అన్నాడు. 4 డెడ్ లైన్ల తర్వాత పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమన్నాడు. పైగా పోలవరం కేంద్ర ప్రాజెక్టు మన చేతిలో ఏముందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి గాను దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందని చెప్పి ఒక అంచనా. కేంద్ర ప్రభుత్వమే 15,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. బట్ ఇతర ఎవరైతే నీటి ప్రాజెక్టుల నిపుణులు ఉన్నారో వారందరూ 20,000 కోట్ల రూపాయలు పైనే ఖర్చు అవుతుంది. ఖర్చు మాత్రమే కాదు, సమయం కూడా. ఎందుకంటే ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యాము, అలాగే బయటగండు కుంగిపోవటం, ఇలాంటి అనేక తప్పిదాలు జరిగాయి. పోలవరం పనులు ఎప్పుడైతే మధ్యలో బ్రేక్ వచ్చాయో వరద దెబ్బకు అవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతానికి అంతర్జాతీయ నిపుణులను పిలిపించి చంద్రబాబు గారు ఆ మొత్తానికి కూడా ఒకసారి ఆ పటిష్టత ఏ విధంగా ఉందనేది పరిశీలన చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి పోలవరం పనులు ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియని పరిస్థితి. అప్పుడు మెగా కంపెనీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సమయంలో 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి ఒక ప్రమాణ పత్రాన్ని కూడా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. సరిగదా 2021 డిసెంబర్ నాటికి అసలు పనులే ప్రారంభించలేదు మెగా కంపెనీ. కానీ అప్పటి వరకు గిన్నీస్ రికార్డు ఉన్నటువంటి నవయోగ కంపెనీని కేవలం రాజకీయ కక్షతో తప్పించారు. మెగా కంపెనీకి పట్టం కట్టి అందులో వాళ్ళకిచ్చిన దాంట్లో షేర్లు పొందాలి, లాభం పొందాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే అప్పటి వరకు పనిచేసినటువంటి నవయోగ కంపెనీ తప్పించడం అనేది అతిపెద్ద చారిత్రాత్మక తప్పు. దాని ఫలితం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవించాల్సిన పరిస్థితి. ఒక పక్క బడ్జెట్ లేదంటే కేంద్ర ప్రభుత్వ అంచనాలే పెరిగాయి అంటే మరో పక్క దానికి అత్యధిక సమయం కావాల్సి వస్తుంది. ఏదైతే నిర్మాణం దెబ్బతిందో వాస్తవానికి కొత్త నిర్మాణం కంటే చెడిపోయిన నిర్మాణాన్ని బాగు చేయడానికి సమయం ఎక్కువ పడుతుంది. ఈ మరమ్మతులు అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది. మధ్యలో వరద సమయంలో ఈ పనులు చేయడం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. కాబట్టి ఈ ప్రాజెక్టు ఆలస్యం అవడానికి కానివ్వండి, వ్యయం పెరగటానికి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణమయ్యాడు. దీనికి సంబంధించి ఈరోజు ఒక వార్త కూడా వచ్చింది చూడండి. పోలవరం పాపం ఖరీదు 20,000 కోట్లు. జగన్ సర్కారు అరాచకం, మెగా అలసత్వమే దీనికి ప్రధాన కారణం. అధికారంలోకి రాగానే నిర్మాణ పనులు ఆపివేత, నవయుగాను మార్చి మెగాకు కాంట్రాక్ట్ అప్పగింత. సకాలంలో పనులు చేపట్టకపోవడంతో భారీ నష్టం, భారీ వరదలకు దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్, కాఫర్ డ్యాములకు సీపేజీ కూడిన గైడ్ బండ్, అలాగే 1,771 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు 20,000 కోట్లకు చేరటమే కాకుండా నత్తనడకన సాగి పడకేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరొక 5 ఏళ్ళైనా కానీ పూర్తి కావడం కష్టమే. మరోవైపు భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం. కేంద్రం ప్రాథమిక అంచనానే 15,511 కోట్లు. కానీ మొత్తంగా 20,000 కోట్లు అయ్యే అవకాశం ఉందని చెప్పి నిపుణుల అంచనా. జగన్ సర్కారు కాంట్రాక్ట్ సంస్థను మార్చకుండా యథాతథంగా పనులు కొనసాగించినట్టయితే 1,771
కోట్లతో ఈ మిగిలిన 28% పనులను పూర్తి చేసి ఉండొచ్చు. ఏది నష్టపరిహారం కాక నిర్వాసితుల నష్టపరిహారాన్ని పక్కన పెడితే ప్రాజెక్టు కోసం కేవలం 1771 కోట్లు కానీ అప్పుడు ఖర్చు పెడితే దాదాపుగా ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ నిర్లక్ష్యపు పనుల వల్ల ఇప్పుడు 20,000 కోట్లు అవటమే కాకుండా 5 ఏళ్ల సమయం అదనంగా పట్ట దౌర్భాగ్య పరిస్థితి అయితే ఈరోజు దాటింది. పోలవరం పూర్తవుతుందనే క్రెడిట్ చంద్రబాబుకు వస్తుందనే అక్కస్తో అధికారంలో రాగానే పనులు ఆపేసింది. గిన్నీస్ రికార్డు ఉన్న నవయుగ సంస్థను తప్పించి రివర్స్ టెండర్ పేరిట మేఘా సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది. జగన్ అడ్డగోలు నిర్ణయాలు, మేఘా అలసత్వం కారణంగా పోలవరం ప్రాజెక్టు ధ్వంసమైంది. మేఘా సకాలంలో పనులు చేపట్టకపోవడంతో వరదలలో డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండ్ కుంగిపోయింది. ఫలితంగా ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ప్రాథమిక అంచనానే 15,511 కోట్లు అయితే 20,000 కోట్ల రూపాయలు సుమారు అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు తాజాగా ఇతర నిపుణులందరూ కూడా అంచనా ఇస్తున్నారు. వాస్తవానికి గతంలో ఇరిగేషన్ మినిస్టర్లుగా చేసినటువంటి ఇద్దరికి కూడా క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియని వాళ్ళే. అనిల్ కానివ్వండి లేదా అంబటి కానివ్వండి, వీరిద్దరికి క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలీదు. ఇలాంటి వాళ్ళని ఇరిగేషన్ మినిస్టర్లుగా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత అసమర్థుడో దీన్ని బట్టి అర్థమవుతుంది. మన అప్పట్లో అంబటి రాంబాబు మాట్లాడాడు ఏమని, నాకు డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియాల్సిన అవసరం లేదు, లేకపోతే గైడ్ బండ్ అంటే ఏంటో తెలియాల్సిన అవసరం లేదు, లేకపోతే అదంటే ఏంటో తెలియాల్సిన అవసరం లేదు, నేనేమన్నా ఇంజనీర్నా, నేనేమన్నా వెళ్ళి లోనకి వెళ్ళి టాపీ మేస్త్రిలాగా కడతానా అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేశాడు ఎవరు, అంబటి రాంబాబు. సో ఒక ఇరిగేషన్ మినిస్టర్కి కనీసం డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో కూడా తెలియాల్సిన అవసరం లేదని ఆయనే చెప్పాడు. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏంటో, వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఏంటో దీన్ని బట్టి అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి శాపం అనేది ఈరోజు పోలవరానికి అతిపెద్ద శాపంగా మారింది. ఫలితంగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు కావడమే కాకుండా ప్రాజెక్టు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. అందుకనే రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమేయాలనే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లతోనే జగన్మోహన్ రెడ్డిని సాగనంపే ప్రయత్నం చేశారు.